హలో అండి, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఎడిటింగ్. ఎడిటింగ్ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్ టు ద 10th క్లాస్ స్టూడెంట్స్. సో టు రైట్ ద ఎడిటింగ్ దేర్ ఆర్ సమ్ రూల్స్. ఎడిటింగ్ రాయడానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. రూల్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఎర్రర్స్ అనేవి ఎక్కువగా ఏ పార్ట్స్లో ఉంటుంది, ఏ దాంట్లో ఉంటున్నాయి ఎర్రర్స్, మిస్టేక్స్ అనేవి దేంట్లో ఇస్తారు అనేవి మనం ముందుగా ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సిన విషయం అది. అంటే ఎర్రర్ అనేది ఎక్కడ మిస్టేక్, ఎర్రర్ ఎక్కడ ఉంటుంది, ఎర్రర్స్ అనేవి ఎక్కడ అనేది మనకు మిస్టేక్స్ వస్తాయి, ఎర్రర్స్ ఎక్కడ వస్తాయి అనేది మనం చూడడానికి ఫస్ట్ మనం రూల్స్ అనేది తెలుసుకుందాం. రూల్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి టెన్స్లో రూల్స్ మిస్టేక్స్ ఉంటాయి, ఎర్రర్స్ ఉంటాయి. టెన్స్లో ఎర్రర్స్ ఉంటాయి అంటే ఇదర్ పాస్ట్ టెన్స్ అన్నా ప్రజెంట్ టెన్స్ అన్నా అలా టెన్స్లో మిస్టేక్ ఇవ్వచ్చు. అక్కడ పాస్ట్ టెన్స్ ఇచ్చి ప్రజెంట్ టెన్స్ ఉండొచ్చు, ప్రజెంట్ టెన్స్ ఉంటే పాస్ట్ టెన్స్లో మిస్టేక్ ఇవ్వచ్చు, లైక్ దట్. సో టు నో అబౌట్ దట్ ఎడిటింగ్ మనకి కొన్ని ఎర్రర్స్ అనేది ఏ పార్ట్స్లో, ఏ ప్లేసెస్లో ఎక్కడ మిస్టేక్ అనేది ఉంటుందో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి టెన్స్లో మిస్టేక్స్ ఇవ్వచ్చు. టెన్సెస్ తెలుసు కదా మనకి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అని ఉంటాయి కదా. ఆ టెన్స్లో సపోజ్ ద ప్యాసేజ్ ఈజ్ ఇన్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్లో మిస్టేక్ ఇవ్వచ్చు, పాస్ట్ టెన్స్గా ఒక ఎర్రర్ ఇవ్వచ్చు. సపోజ్ ద ప్యాసేజ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ఉంటే ప్రజెంట్ టెన్స్లో మనకి ఎర్రర్ అనేది ఇవ్వచ్చు. అలా కూడా ఉంటుంది. దట్ ఈజ్ అబౌట్ ద టెన్స్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఎప్పుడైనా కూడా మనకి టు వచ్చిన తర్వాత వర్బ్ 1 ఉండాలి. టు తర్వాత వర్బ్ 1 ఉండాలి. అలా కాకుంటే అది ఎర్రర్ అని తెలుసుకోండి. అంటే టు ఇచ్చినాక V1 లేకుండా V2నో V3నో ఉంటే మాత్రం అది మాత్రం ఎర్రర్. కంపల్సరీ ఇట్ ఈస్ ద ఎర్రర్. అది తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఆఫ్ ద ఎర్రర్ ఎడిటింగ్. అండ్ థర్డ్ వన్ ఈస్ ద మోడల్ వర్బ్ ప్లస్ V1. మోడల్ వర్బ్ పక్కన మోడల్ వర్బ్స్ అంటే మోడల్ వర్బ్స్ మీన్స్ క్యాన్, కుడ్, మే, might, shall, should. These are the modal verbs. Can, could, may, might, shall, should. ఎప్పుడైనా సేమ్ టు పక్కన వర్బ్ 1 ఎలా వస్తుందో అలాగే మోడల్ వర్బ్స్ పక్కన కూడా వర్బ్ 1 అనేది రావాలి. ఒకవేళ ఇన్స్టెడ్ ఆఫ్ వర్బ్ 1 వర్బ్ 2 కానీ వర్బ్ 3 కానీ ఉంటే ఇట్ ఈస్ అన్ ఎర్రర్. That is the third point of the editing. And the next fourth one is the subject plus verb agreement. Fourth one is the subject plus verb agreement. If subject is singular, verb agreement should be singular. If subject is plural, verb agreement should be in plural. So subject plus verb agreement అనేది ఇక్కడ కూడా ఇన్ వన్ ఆఫ్ ద రూల్ ఆఫ్ ద ఎడిటింగ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అగ్రిమెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద జంబుల్డ్ వర్డ్స్. ఒక్కోసారి ప్యాసేజ్లో కంటిన్యూటీ కాకుండా జంబుల్డ్ వర్డ్స్ ఇస్తారు. అంటే వర్డ్ ఆర్డర్లో మార్పు వస్తుంది. ముందు లెటర్ వెనక్కి, ముందు వర్డ్ వెనక్కి వర్డ్ ముందుకు ఇవ్వచ్చు. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎర్రర్. జంబుల్డ్ వర్డ్స్ అంటే వర్డ్ ఆర్డర్లో చేంజ్ ఉంటుంది. అది ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ టు గో స్కూల్, వీ హ్యావ్ గో టు స్కూల్ అంటే ఇలా వర్డ్ ఆర్డర్లో చేంజ్ అనేది ఉంటుంది. Now the fifth one is the jumbled words. Jumbled words means word order lo changes. Word order ఒకే ఆర్డర్లో కాకుండా వర్డ్లో ముందు వర్డ్ వెనక్కి వర్డ్ ముందుకు కూడా ఎర్రర్గా ఇవ్వచ్చు మనకు కొన్నిసార్లు. సో దట్ ఈస్ ద జంబుల్డ్ వర్డ్ ఎర్రర్ ఇన్ ద ఎడిటింగ్. అండ్ ద నెక్స్ట్ టైప్ ఈస్ ద ఎక్సెస్ వర్డ్స్. సమ్టైమ్స్ ఉన్నదానికంటే కూడా కొన్ని ఎక్స్ట్రా వర్డ్స్ని యాడ్ చేసి ఇస్తారు.
ఉన్న వర్డ్స్లోనే సమ్ ఎక్స్ట్రా వర్డ్స్ కెన్ బి యాడెడ్, దట్ ఈస్ ద ఎక్సెస్ వర్డ్స్. దట్ ఈస్ ఆల్సో ద ఎర్రర్. ఎక్సెస్ వర్డ్ వచ్చినా కూడా అది కూడా ఎర్రరే ఎడిటింగ్లో. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్. కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ అంటే సమ్టైమ్స్ అక్కడ వేరే వర్డ్ ఇచ్చేస్తాడు, మీరు కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ మనం వీ హ్యావ్ టు ఫైండ్. కరెక్ట్ వర్డ్ లేకపోవచ్చు అక్కడ, వీ హ్యావ్ టు ఫైండ్ ద కరెక్ట్ వర్డ్. అక్కడ మిస్టేక్ అయిన వర్డ్ ఏంటి అనేది ఎర్రర్, దెన్ వీ హ్యావ్ టు ఎడిట్ ఇట్. వీ హ్యావ్ టు ఎడిట్ ఇట్. దట్ ఈస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్. నెక్స్ట్ వన్ ఈస్ ద homophones. Homophones means the words which pronounce as the same but there is a lot of difference in the meaning. Homophones అంటే రెండు వర్డ్స్ ప్రొనౌన్స్ చేయడానికి సేమ్గానే ఉంటాయి, బట్ టోటల్ అర్థంలో మొత్తానికి డిఫరెంట్ ఉంటుంది. టోటల్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, సి BLUE blue, BLEW blue. Blue, 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 blue. The pronunciation is same, but there is a lot of difference between these two words. For example, means blue is the color. Blue is the color, but blue is the blowing. Balloon ఊదడం. Blue అంటే balloon ఊదడం. So such type of words are homophones. Such type of words are homophones. In the same way, ONCE ones, ONES ones. See, నా కరెక్ట్ కదా? ప్రొనౌన్స్ చేసినప్పుడు రెండు సేమ్గా పలికినట్టే ఉంటుంది, కానీ అర్థంలో చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్. ఇలాంటి ఎర్రర్స్ కూడా మనకి ఇస్తాడు. వన్స్ వచ్చే ప్లేస్లో ఈ వన్స్ ఇవ్వచ్చు, ఈ వన్స్ ప్లేస్లో ఇది ఇవ్వచ్చు, బ్లూ ప్లేస్లో బ్లూ ఇవ్వచ్చు. లైక్ దట్ హోమోఫోన్స్లో కూడా మనకి ఎర్రర్స్ అనేది ఇస్తారు ఇన్ ద ఎడిటింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద ఆర్టికల్స్. We all know articles means a and the. A and the. These three are the articles. A and the are the articles. So sometimes they may give the mistakes in these articles also. Instead of giving a, they may give an. Instead of giving the, they may give a. ఏకి బదులుగా ఏ వచ్చే ప్లేస్లో యాన్ ఇవ్వచ్చు, యాన్ వచ్చే ప్లేస్లో ఏ ఇవ్వచ్చు, అలాగే దా వచ్చే ప్లేస్లో కూడా ఏ ఇవ్వచ్చు. అలా ఆర్టికల్స్లో కూడా మనకి మిస్టేక్స్ అనేది ఇస్తాడు ఇన్ ఎడిటింగ్లో ఆర్టికల్స్లో కూడా మనకి మిస్టేక్స్ అనేది ఇస్తాడు, ఎర్రర్స్ అనేది ఇస్తాడు. ఓకే, ఎస్. ఈజ్ అబౌట్ ద ప్రిపోజిషన్స్. Preposition means we all know prepositions are the words which show the position of the object. Position of the object. For example, pen is on my hand. Pen is on my hand. Pen is under the hand. Pen is inside the hand. Beside the hand, above the hand, below the hand. So, these errors can also be given by them. ప్రీపోజిషన్స్లో కూడా ఇలాంటి మిస్టేక్స్ ఇవ్వచ్చు, ఎర్రర్స్ ఇవ్వచ్చు. ప్రీపోజిషన్ ఎర్రర్స్ కూడా మనకి ఇవ్వచ్చు. ఓకే, ఎస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద కంజంక్షన్. కంజంక్షన్ మీన్స్ లింకింగ్ వర్డ్స్. కంజంక్షన్ మీన్స్ లింకింగ్ వర్డ్స్. సో, బట్, అండ్, ఆర్. నా సో కంజంక్షన్ అంటే ఏంటంటే లింకింగ్ వర్డ్స్. Conjunction is the word which joins two or more letters, two or more words, two or more phrases, two or more sentences. కదా అలా కంజంక్షన్స్లో కూడా మనకి మిస్టేక్స్ ఇవ్వచ్చు. 12th rule is about the relative pronouns. Relative pronouns means WH forms are there na? WH forms who, where, what, which. These relative pronouns లో కూడా మనకి ఎర్రర్స్ ఇవ్వచ్చు. They can give errors in the relative pronouns. Relative pronouns లో కూడా మనకి ఎర్రర్స్ ఇవ్వచ్చు. అండ్ ద నెక్స్ట్ అనేది ప్యాసివ్ స్ట్రక్చర్. ప్యాసివ్ స్ట్రక్చర్లో కూడా దే మే గివ్ ఎర్రర్స్. ప్యాసివ్
యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ తెలుసు కదా. సో దే మే గివ్ ఎర్రర్స్ ఇన్ ద ప్యాసివ్ స్ట్రక్చర్ ఆల్సో, అండ్ సమ్ టైమ్స్ స్పీచ్ స్ట్రక్చర్స్లో కూడా ఎర్రర్స్ ఇవ్వచ్చు. స్పీచ్ స్ట్రక్చర్లో కూడా దే మే గివ్ ఎర్రర్స్. సో దీస్ ఆర్ ద 14 rules in editing. These are the 14 rules in editing. What are they? See, tense, to plus verb 1, modal verb plus verb 1, subject plus verb agreement, jumbled words, excess words, correct form of the word, homophones, articles, prepositions, conjunctions, relative pronouns, passive structure and speech structure. Hope you all got an idea on this. I think so. In my next class I will show you how to write the editing by giving some passages. కొన్ని passages ఇచ్చి మీకు చూపిస్తాను ఎర్రర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా మనం వాటిని ఎడిట్ చేయాలి అనేది I will show you in my next class. Till then, goodbye. Have a nice day. All the best. Bye bye.